హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే ఇలా అయితే నేను ఇంటికాడ ఉన్నానండి. కోడిని అయితే కోసేస్తాను అనమాట. చూపిస్తాను. నిన్న 3 కోళ్ళు తెచ్చాము కదా, 2 కోళ్ళేగా కోసింది. అయితే ఒక కోడి ఉంది కదా, ఒక కోడిని అయితే కోసేస్తాం. వేణీళ్ళు కూడా పొయ్యి పెట్టాను, చూపిస్తానండి. ఇదిగోండి కోడి అయితే బొచ్చు అయితే పీకేసాం అన్నమాట. వీట ఉంది కోడి. మంట కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మంట అయితే పెట్టి కాల్చేద్దాం. పూర్తిగా కాల్చిన తర్వాత అయితే చూపిస్తానండి. A1 విలేజ్ మానస A1 విలేజ్కి స్వాగతం. ఇదిగోండి కోడిని అయితే కాలుతం అయితే అయిపోయింది. ఇంకొక మంట అయితే తరగనిచ్చేసి తీసుకెళ్ళి కడిగేసి శుభ్రంగా కోయటమే. ఇప్పుడు పట్టుకున్నది అయితే మా తమ్ముడే అండి. ఇదిగోండి మీకు చీకటిగా అయితే అనిపించవచ్చు, నేను కాలుతుందని పేపర్ పట్టుకున్నాను అనమాట. సాయంత్రం మాటలు చేస్తున్నానండి, అందుకే కొద్దిగా చీకటిగా అనిపిస్తుంది. ఇదిగోండి మా అక్క వాళ్ళు అయితే పని మీద ఊరెళ్ళారని చెప్పాను కదా, హైదరాబాద్ వెళ్ళారన్నమాట. సరుకు దత్తనికి వెళ్ళారనమాట. అది నేను ఒక్కదాన్ని తీస్తున్నాను ఈ వీడియో. వాళ్ళైతే సరుకు అయితే మానస్ అయితే ఇప్పుడప్పుడే చూపినందండి, కొద్దిగా టైం బట్టి చూపిస్తానంది. అయితే ఈ వీడియో అయితే నేను ఒకదాన్ని చేస్తాను కాబట్టి ఆ వీడియో సరిగ్గా వచ్చిన వీడియో అయితే నిన్న పెట్టేశారు. ఈ వీడియో ఇవాళ ప్లే చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి ఈ వీడియో అయితే చూడండి ప్లీజ్. ఈ రోజైతే కోడిని అయితే కోసాను కానీ కూర అయితే వండలేదండి. కోడిని కోసి వాయిచ్చేసి పక్క పెట్టేసి అనమాట. ఎందుకంటే మా అక్క వాళ్ళు కూర వండొద్దన్నారు. వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, తినలే వద్దని చెప్పన్నారు. నేను మాత్రం మా చింతలకి మాట ఇచ్చానండి, వచ్చేసరికి నీకోసం చీముక్క రెడీ చేసి పెడతానమ్మా అని. అందుకని ఇందులో చూసేసరికి గుడ్లు కనబడ్డాయి. కూర వండొద్దన్నారు కాబట్టి ఫ్రై అయితే చేయొద్దనలేదు. అందుకే నేను అయితే ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. అందుకే ఆ గుడ్లు చేరి అయితే గుడ్లు చూడండి అంత బాగా స్వీట్గా ఎంత బాగా కనపడుతున్నాను. నాకైతే చూడ ముచ్చటగా ఉంది ఆ గుడ్లు చూస్తుంటే. చక్కగా చింతల కోసమే గుడ్లు అందులో ఉన్నట్టుకున్నాయి. 4 గుడ్లు అయితే పెద్ద పెద్ద గుడ్లు, చిన్న గుడ్లు ఉన్నాయి చూడండి. మా చిన్నప్పుడు అయితే ఆ గుడ్లు నాకు ఇచ్చేయమ్మా మేమైతే కొట్టుకునేటోళ్ళు మా అమ్మ దగ్గర. అంటే కొట్టుకోవడం అంటే సరదాగా అనమాట, సీరియస్ కాదు. ఈ గుడ్లు చేలు పైన తోలు అవి ఉంటాయి కానీ అవన్నీ తీసి నేనైతే ఫ్రై చేసేస్తాను మా చింతల కోసం. చూడండి జాగ్రత్తగా తెస్తాను నేనైతే మా చింతల కోసం. గుడ్లు చితక్కోకుండా ఎంత జాగ్రత్తను నీసు కదండి, అందుకే వేగలు వాళ్తున్నాయి అనమాట. అవి చూడండి ఎంత జాగ్రత్త చేసాను, పలకూడదని. అక్కడ పలితే ఏం భయం వేసింది నాకైతే. సరిగ్గా చూపుతాను చూడండి. చూడండి ఎంత బాగా స్వీట్గా ఉన్నాయనో, భలే ముచ్చటగా ఉన్నాయి కదండి గుడ్లు. చూస్తుంటే అన్ని చిన్ని గుడ్లు, అందులో 4 పెద్ద గుడ్లు ఉన్నాయండి. భలే ఉన్నాయి చూడ ముచ్చటగా. ఇంకా మనకి ఇప్పుడైతే ఈ గుడ్లు అయితే పలక్కోకుండా నా కూతురు కోసం జాగ్రత్తగా ఫ్రై అయితే చేసేయాలండి. ఇంత కూడా పలక్కోకుండా చేయాలని చూస్తున్నాను అండి. అయితే గుడ్లు, దాని తోళ్ళు, రాళ్ళబండికాయ ఉంటుంది కదండి, అవి మిగతా గుడ్లు చేరు, గుండెకాయ ఇవన్నీ తీసి పల్లెల్లో అయితే పెట్టానండి. ఇక మాంసం అయితే చూపించేస్తాను. మాంసం అయితే కేజీ కూడా రాలేదండి. కోడి బాగా తక్కువ ఉందన్నమాట, తక్కువ పడింది మాంసం. ఇదిగోండి చాలా తక్కువ పడింది. ఇక దీని అయితే వాగిచ్చేద్దామండి. ఇట్లా అయితే ఏం చేద్దామండి, ఫ్రై చేసేద్దాం. పొయ్యి అయితే మంట వేసాము. ఇప్పుడైతే బేసన్ అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట. అదే బేసన్ అండి, నీళ్ళు కాగిపెట్టాం కదా లోపల అయితే మంచిగా రుద్దేశానండి. అయితే అదే బేసన్ పెట్టుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే వాగిస్తానికే కదా, కూర వండుతానికి కదని. అది కాక టైం లేదండి, చీకటి పడిపోతుంది, వీడియో చీకటిగా వచ్చిద్దని చేస్తున్నాను. తప్పుగా అయితే అనుకోవద్దు. ఈ కొద్దిగా నీరు ఊరిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలండి. అసలు కేజీ కూడా పడలేదండి మాంసం అయితే. కోడి బాగా బక్కగా అయిపోయింది అన్నమాట. బక్కగా ఉంది కోడి అయితే. 170 రూపాయలండి. ఇదిగోండి మీకు చెప్పాను కదా, నీరు ఊరిన తర్వాత పసుపు, ఉప్పు అయితే వేసుకుందామని వేస్తానండి. చూడండి ఇదిగోండి ఉప్పు అయితే, పసుపు కూడా ఇదిగోండి పసుపు కొంచెం ఎక్కువే ఉండాలండి వాల్చేటప్పుడు, అంటే సరిపోను.
చూడండి చాలా మట్టికి ఉడికినాయి అన్నమాట. ఇంకా కొంచెం ఉడికితే అయిపోయింది. అంటే ఆ నీళ్ళు మొత్తం ఎగనివ్వాలి. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తానండి. మొత్తానికి అయితే అయిపోయింది. కొద్దిగా అడుగు కూడా కొంచెం లైట్గా అంటుకుంది అనమాట. ఇప్పుడైతే కళాయి అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి పొయ్యి మీద కళాయి అయితే పెట్టేసుకుందాం. మా తమ్ముడు అయితే నుప్పులు అయితే లాగి ఇవ్వండి ఎదురా చూపేది. నుప్పుల మీద అయితే ఒక ముక్క అయితే చీకి కాల్చుకుంటున్నాడండి. ఆ నుప్పుల మీద మేకి గుచ్చి కాలుతారు కదా, అట్ట ఈ కర్మకు గుచ్చి కాలుతాడు అనమాట. చూడండి అట్ట కాల్చుకుంటున్నాడు. నేను కాలుతా అంటే వద్దులాక నేనే కాల్చుకుంటా అన్నాడు. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఇవి ఇలా నాకు మా తమ్ముడు అయితే చాలా హెల్ప్ చేశాడు అనమాట. ఇదిగోండి నూనె అయితే పోయేసుకుందాం. సరిపోద్దులండి, నూనె ఎక్కువ పడినట్టుకుంది. అవునండి చాలా ఎక్కువ పడింది. నూనె అయితే తీసేస్తానండి. ఇప్పుడు అందులో అయితే వేసుకున్నామండి. బాగా తాగింది. ఈ వీడియో నేను ఒక్కదాన్ని తీస్తున్నానండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది నేను ఒక్కదాన్ని తీస్తున్నాను. ఎందుకంటే గజిబిజిగా కనపడుతుంది కదా. చూడండి మా తమ్ముడు తీయమంటే కొద్దిగా ఇబ్బందిగా తీయలేదు మాట. చూడండి అంతగా గజిబిజి కనపడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. కొద్దిగా పోస్ట్ తిప్పేస్తున్నామండి. చూడండి ఈ పక్క అంత మాడిందనో తేలిగింది కదండి, అందుకే మాడిన తీలు కలయి కాబట్టి. గుడ్లు అయితే నేను వేయలేదు మాట, ఇప్పుడు వేస్తాను. అదిగోండి గుడ్లు ఇప్పుడు పెట్టేసాను. అట్లా పైన పెట్టేసి మూతేసుకున్నాం. పెట్టేసి అట్లా గుడ్లు అయితే పైన పెట్టేసి ఇటు మూతేస్తే ఆ ఉడికనైతే ఆ గుడ్లు అనేది చితక్కోకుండా ఉడుకుతాయి అన్నమాట. నేను ట్రై చేస్తున్నాను. నిన్న మా అక్క గుడ్లు ఫ్రై చేసేటప్పుడు అదే గుడ్లు అవి ఉన్నాయి కదా, ఫ్రై చేసేటప్పుడు గుడ్లు చాలా మటుకు చితికిపోయినాయండి. ఇప్పుడు ఈ చితక్కోకుండా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. చూద్దామండి ఇప్పుడు గుడ్లు అయితే అట్లా ఉన్నాయో పలిగినాయో చూద్దాం. గుడ్లు అయితే ఉన్నాయండి. నా ఐడియా అయితే ఫలించిందన్నమాట. నా ఆలోచన బాగుంది. ఇప్పుడు గంట తీసుకొని తిప్పేదాం. చూడండి ఇదిగో గుడ్లు చక్క చితక్కోకుండా ఉన్నాయన్నమాట. ఇదిగోండి భలే ఉన్నాయి కదండి. నా చింతల కోసం చితక్కోకుండా ఉన్నాయి. ఇలా మానస మా అక్క వాళ్ళు నా చింతలు అయితే వేరే పని మీద వేరే ఊరు వెళ్ళారనమాట. అందుకే నేను ఒక్కదాన్ని తీసుకోవాల్సిన వీడియో. ఆడాడ మా తమ్ముడే తీసిడు, కానీ తీయమంటే వాడు ఎందుకో తీయట్లేదండి. వాడు మూడు ఇలా బాగోలేదు. పెట్టేద్దాం. కారం కొద్దిసేపు మగ్గనిచ్చి కారం అయితే వేద్దామండి. ఇందులో అల్లం పేస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకుందాం. కారం అయితే లాస్ట్లో వేసుకుందాం అండి. ఇప్పుడు వేస్తే ఎందుకంటే మాడిద్ది అన్నమాట, కారం నల్లగా అయిపోద్ది. ఇదిగోండి అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే కారం అయితే వేసుకున్నాం. అది మాడినట్టుకుంది కదండి, కాదు మాడలేదు, గిన్నెట కనబడుతుంది అన్నమాట. ఇదిగోండి అడిగి అయితే మాడింది. స్టీల్ది కదా, అడిగటం మాడింది అన్నమాట. అయిపోయిందండి. ఫ్రై అయితే దింపేసాను అనమాట. ఇదిగోండి నా గుడ్లు అయితే నా చింతల కోసం అట్టే ఉన్నాయి. ఈ గుడ్లు